అందరికీ శుభోదయం. నా పేరు నందబాలాజీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు వెన్నెల ఇంగ్లీష్ మీడియం స్కూల్. నేను రామాయణం గురించి చెప్తున్నాను. రామాయణంలో 7 కాండాలు ఉంటాయి. మొదటి కాండ బాలకాండ, రెండోది అయోధ్యకాండ, మూడోది అరణ్యకాండ, నాలుగోది కిష్కింధకాండ, 5వ సుందరకాండ, 6వది యుద్ధకాండ, 7వది ఉత్తరకాండ. ఇప్పుడు నేను బాలకాండ గురించి చెప్తున్నాను. బాలకాండ. అయోధ్య నగరం దశరథ మహారాజు, ఆయనకి 3 భార్యలు. వాళ్ళ పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయన పుత్ర కామేష్టి యాగం చేశాక 4 కుమారులు జన్మించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముడు వెళ్తూ ఉండగా గోవుధరి శాప నివృత్తురాలవుతుంది. అహల్య విశ్వామిత్రులో యాగ సంరక్షణ చేస్తూ ఉంటే తాటకి అనే రాక్షసి అడ్డొస్తుంది. ఇప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు దాన్ని చంపి పడేస్తారు. శ్రీరాముడి గురు వశిష్ఠముని జనక మహారాజు గారికి తీసుకెళ్తారు. జనక మహారాజు గారు ఏమంటారంటే, ఈ ధనస్సుని ఎవరు ఎత్తుతారో వాళ్ళకి సీతనిచ్చి స్వయంవరం చేస్తా అంటారు. ఇప్పుడు రావణాసురుడు వెళ్తారు. రావణాసురుడు ఎత్తలేకపోయినారు. శ్రీరాముడి గురు వశిష్ఠముని రాముడు ఎత్తమంటారు. ఆ ఒక చేత ధనస్సు ఎత్తి బాణం లెక్క పెడుతూ ఉంటే 2 ముక్కలుగా విరిగిపోయింది. అప్పుడు సీతా స్వయంవరం జరుగుతుంది. అయోధ్యకాండ. దశరథుడు కైకేయికి 2 వరాలు ఇచ్చి ఉంటారు. కైకేయి చెప్పి ఉంటుంది, ఒకటోది నా కొడుకు రాజ్యం కావాలని, ఇంకోటి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని. వాళ్ళు నాన్నమాట కాదనలేక 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళాక దశరథ మహారాజు ఆయన చనిపోతారు. ఇప్పుడు భరతుడు తనకి అడవిలోకి పోతారు తను చెప్పేదానికి. అప్పుడు శూర్పణఖ వస్తుంది. శూర్పణఖ ఏమంటుందంటే, నువ్వు గొప్ప వీరుని, నన్ను పెళ్లి చేసుకోమంటుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, నువ్వు లక్ష్మణుడు భార్య వచ్చు కానీ శ్రీరాముడు అంటారు. లక్ష్మణుడి దగ్గర వెళ్తారు. లక్ష్మణుడు ఏమంటారంటే, నా భార్య ఉమ్మిళ్ళ అక్కడ అయోధ్యలో ఉంది, నేను వనవాసానికి కానీ వచ్చేసాను అంటారు. అప్పుడు తను రాక్షసి అని తెలుస్తుంటుంది కాబట్టి రాముడికి అప్పుడు లక్ష్మణుడికి చెప్తారు. లక్ష్మణుడు వెంటనే బాణం తీసి తన పేరుని తన ముక్క పలగొట్టేస్తారు. ఇప్పుడు తన చివరి బాణం వేసి తన ముక్కుని కోసి పడేస్తారు. అరణ్యకాండ. ఇప్పుడు బంగాళలేడి వస్తుంది. బంగాళలేడికి అది కావాలని సీత పట్టుపడుతుంది. అప్పుడు దాన్ని తేవడానికి రాముడు వెళ్తారు. ఇప్పుడు వెళ్ళాక అక్కడి నుంచి ఒక కేక విరుగుతుంది, ఓ లక్ష్మణ, ఓ సీత, నన్ను కాపాడండి కాపాడండి అంటారు. అప్పుడు లక్ష్మణుడు కూర్చొనే ఉంటారు. సీత కోపం వచ్చి వెళ్ళమంటే లక్ష్మణుడు రేఖ గీసి వెళ్తారు. ఇప్పుడు గీసి వెళ్ళాక అక్కడ వాళ్ళు వెంటనే వచ్చేసినాక ఒక చెట్లోని రావణాసురుడు మారువేషంలో వచ్చి భిక్షాన్ దేహి అని అడుగుతారు. ఇప్పుడు సీత భిక్షాన్ వేసేదానికి వస్తుంది. దూరం చేస్తూ ఉంటే రావణాసురుడు కోపం వచ్చి, ఏమైనా భిక్ష పెడమ్మా, నేను దీక్ష తీసుకోగానే వెళ్ళిపోతాను, నీకు పాపాలు చుడతానని సీత భయపడి దీక్ష వేసేదానికి ముందుకు వస్తుంది. వచ్చినాక తను ఎత్తుకొని రథంలో పోతారు. అప్పుడు జటాయు వచ్చింది. జటాయు తనని ఆపిపోయింది. అప్పుడు రావణాసురుడు ఇద్దరు ఘోర యుద్ధం చేసుకున్నారు. అక్కడ పడి ఉన్నాక రాముడు లక్ష్మణుడు తనని ఎత్తికి అక్కడ కనిపిస్తారు. జటాయువు ఏమంటుందంటే, రామ, నేను మీ సీతని కాపాడిపోయినాను, నన్ను రాముడు ఇలాంటి గెట్ట పట్టించినారు అంటారు. ఇప్పుడు జటాయు చనిపోతుంది. వారిద్దరు దానిని దానం చేసేస్తారు. ఇప్పుడు శబరి వస్తుంది. లక్ష్మణుడు, నువ్వు దుష్ట రాక్షసిని అంటారు. అప్పుడు శబరి వచ్చి బాణం వేయమంటుంది. ఇప్పుడు శబరి మంటల్లోకి వెళ్తుంది. కిష్కింధకాండ. అప్పుడు వాలి సుగ్రీవుడు యుద్ధం చేస్తారు. వాలి సుగ్రీవుడు యుద్ధం చేసినాక వాలి కొండను పలగొట్టాలని చూస్తూ ఉంటే సుగ్రీవుడు తనని ఆపిపోయినాడు. ఇప్పుడు రాముడు తనని చంపేస్తారు వాలిని. ఇప్పుడు హనుమంతు సీత కోసం సీతాదేవి దగ్గరికి వెళ్తారు. సీతాదేవి ఏమంటుందంటే, నువ్వు మా రాముడు క్షేమంగానే ఉండాలంటుంది. అప్పుడు మీరు లెక్క ఎట్టుండాలని హనుమంతు అంటారు. అప్పుడు నువ్వు అలసిపోయినావు కదని సీత అంటుంది. నేను అలసిపోలేదు, మిమ్మల్ని ఎత్తికి నాకు ఆకలి వేస్తుంది అంటారు. ఇప్పుడు అశోకమైన పన్ను తెచ్చా అని అంతా చెట్టంతా ఊపడం మొదలు పెట్టేశారు.
అప్పుడు రావణాసుడు తెలిసి తాగ్న పిలిచినాడు, వెళ్ళండి ఆ కోతిని పట్టుకురండి అని. అప్పుడు దాన్ని పట్టుకొచ్చినాక అన్ని గుడ్డలు తెచ్చినాడు. హనుమంతుతో ఒక 4 గజాల పొడవు పెరిగింది. అప్పుడు మంట అంటించి లంకంతా కాల్చేసి వెళ్తాడు హనుమంతు. సుందరకాండ. ఒకరోజు హనుమంతు ఒకరోజు తోకంతా చుట్టి పెట్టి అక్కడ భూమిలోంచి ఒక రాక్షసి వస్తుంది. అక్కడ తీసుకొని వెళ్తాడు. అప్పుడు హనుమంతు అట్టే ఉండగా భూమిలో ఒకరు వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళి వాళ్ళిద్దరిని భుజాలపైన తీసుకొని వస్తారు. అప్పుడు సేతు నిర్మాణం జరుగుతుంది. హనుమంతుకి ఒక ఉపాయం తోచింది. రామ అని రాసి నీళ్ళలో వేసినాడు. అప్పుడు అది మునిగిపోలేదు. అందరికీ ఇట్లా చెప్తారు, అందరూ చేసేస్తారు. అప్పుడు సేతు నిర్మాణం పూర్తయింది. యుద్ధకాండ. అప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. లక్ష్మణుడు అప్పుడు గాయపడతారు. రామ యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు విభీషణుడు వస్తారు. విభీషణుడు ఏమంటా అంటే సంజీవుని మూలిక తేమంటే హనుమంతు కొండంతా తెస్తారు. ఇప్పుడు తెచ్చినాక అక్కడ ఎక్కడ దెబ్బ తగిలిందో పూస్తే కాసేపట్లో లక్ష్మణుడు కళ్ళు తెస్తారు. ఇప్పుడు ఇంకొక యుద్ధం జరుగుతుంది. రాముడు రావణాసుడు తలలు తీస్తే అలసిపోయినారు. అప్పుడు విభీషణుడు వచ్చి చెప్తారు ఒక రహస్యం. అప్పుడు బ్రహ్మాస్త్రం తీసి తన బొట్టల్లోకి వేస్తారు. ఇప్పుడు రావణాసుడు చనిపోతారు. అందరూ తనకి జై కొడతారు. అప్పుడు సీతాదేవి పుష్పక విమానంలో వస్తుంది. ఇప్పుడు రాముడు సీతాదేవి పట్టాభిషేకం జరుగుతుంది. మళ్ళా సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది. ఉత్తరకాండ. లవకుశలిద్దరూ తన అశ్వంని కట్టేస్తుంటారు. లక్ష్మణుడు వెళ్ళి అది వదిలిపెట్టేసేయండి అంటారు. అప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినాక రాముడు వెళ్తారు. రాముడు వదిలిపెట్టేసేయండి అంటారు. ఇప్పుడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే హనుమంతు వెళ్ళి సీతాదేవి చెప్తారు. సీతాదేవి ఏమంటుందంటే మీరు మీ తండ్రి గారితోనే యుద్ధం చేస్తున్నారు అంటారు. అప్పుడు ఇద్దరిని దగ్గర తీసుకుంటారు. రాముడు లవకుశలు లక్ష్మణుడు అయోధ్య నగరానికి వెళ్తారు. సీతాదేవి భూమాత దగ్గరికి వెళ్తుంది. థ్యాంక్ యూ.